చేయడానికి ముందుగా మనం రైస్ తయారు చేసేసుకుందాం, తర్వాత చికెన్ పీసెస్ ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను వాడుతున్న నూనె, నేను బిర్యానీల కోసం ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు ఆ నూనెను అట్టి పెట్టుకుంటాను. అది ముఖ్యంగా రైసులు వాటిలలో వాడతాను. ఎందుకంటే ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత ఆ నూనెలో మంచి సువాసన వస్తుంది. నాకు అదైతే నెయ్యి కంటే ఎక్కువ వాల్యుబుల్ అనిపిస్తుంది. అందుకని ఈరోజు అలా ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె వాడి నేను చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం ఈ నూనెలో గరం మసాలా వేసి మనం స్టార్ట్ చేద్దాం. ఇందులో అన్నీ ఉన్నాయి. మనకి నల్ల యాలకులు, గ్రీన్ యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, మరాఠీ మొగ్గు, ఇవి మీ దగ్గర వేరే గరం మసాలాలు ఉంటే వేసుకోవచ్చు. ఒక్కొక్క చోట ఓ రకంగా చెట్టినాడు స్టైల్లో అయితే వాళ్ళు ఇవి వేసుకుంటారు. మనకి స్టార్ అనీస్ అని దొరుకుతుంది, అది కూడా వేసుకుంటారు. అది కూడా కావాలంటే మీరు వేసుకోవచ్చు. మరి బిర్యానీ ఆకు, మా తోటలో బోల్డ్ మొక్కలు ఉన్నాయి బిర్యానీ ఆకులు. అయితే ఫస్ట్ చాలా ఇష్టంగా తెచ్చిపెట్టుకున్నా. ఇప్పుడు బోల్డ్ అంత ఆకు వస్తుంది బిర్యానీ ఆకు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వంటల్లో మనం 1, 2, 3 ఆకులు వేసుకుంటాం. ఆ చెట్టు ఆకు కోస్తే 10 సంవత్సరాలకి సరిపడా బిర్యానీ ఆకు వస్తుంది. ఇందులో కరివేపాకు వేసి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. అలాగే షాయి జీరా, ఇందులో షాయి జీరా వేసుకోండి. దీన్ని ఆ ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చిన తర్వాత దీంట్లో మనం ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పెరుగు వేసుకుంటాం. కానీ ఈరోజు పెరుగు కాదు. మీరు చెన్నై ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పెరుగు కంటే టమాటాలు ఎక్కువ వేసి వాళ్ళ బిర్యానీలు చేసుకుంటారు. కాబట్టి ఇందులో టమాటాలు వేసి చేసుకుందాం. కానీ ఉల్లిపాయలు మాత్రం కొంచెం దూర రంగు వచ్చేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రంగు వస్తున్నప్పుడు పుదీనాకులో గొప్పతనం ఏంటంటే మనం స్టార్టింగ్లో వేసినా లాస్ట్లో వేసినా ఫ్లేవర్ మాత్రం అలాగే ఉండిపోతుంది. సో ఈ నూనెలో వేయించుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి లైట్గా కుక్ చేసుకోండి. ఒకవేళ మీరు కావాలంటే కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి, ఎక్కువ వేయకండి, కొంచెం. ఎందుకంటే మనకి ఇందులో ఆ టమాటాల ఎర్రదనం చాలా బాగా వస్తుంది. ఇందులో టమాటాలు కూడా వేసి కొంచెం ఆ రంగుకి మాత్రమే, ఎక్కువ వేయకండి, కొంచెం కారపొడి ఇందులో వేసుకోండి. ఇక్కడ ఆ బిర్యానీ ఆకు, పుదీనా, ఆ ఉల్లిపాయలు వేగింది, ఈ టమాటాలు అన్నిటితోటి ఎంత అద్భుతమైన మంచి సువాసన వస్తుందో. కానీ ఇది సరిపోతుందా? నార్మల్గా ఇళ్లల్లో చేసుకునే వాళ్ళైతే ఇలా వేసి బియ్యము నీళ్లు పోసి కుక్ చేస్తారు. కానీ మేము అలా కుక్ చేయట్లేదు. మంచి టేస్ట్ రావడం కోసం ఈరోజు చికెన్ స్టాక్ నేను వాడుతున్నాను. మీరు ఆ చికెన్ స్టాక్ వేయండి, మంట పెంచండి. చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం చిట్టి ముత్యాలు మామూలు రైస్ లాగా యూజువల్గా మెత్తగా అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఆ పొడిగా ఉంటుంది రైస్, చాలా బాగుంటుంది. అంతేకాకుండా బాస్మతి రైస్లో ఎలా సువాసన ఉంటుందో ఈ చిట్టి ముత్యాల్లో కూడా అలా మంచి సువాసన ఉంటుంది. సో ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి దీంట్లో ఉప్పు చెక్ చేసుకొని రైస్ వేసుకుందాం. చాలా సింపుల్. ఆ చికెన్ స్టాక్, మన పుదీనా, మన బిర్యానీ ఆకుతోటి ఈ రైస్ చాలా ఫ్లేవర్గా అవుతుంది. మనం బగారన్నం ఎలా చేసుకుంటామో ఇది తమిళనాడు స్టైల్ బగారన్నం అనుకోండి. ఇందులో మనం టమాటాలు వేసాము, అది కూడా చాలా జ్యూసీగా రైస్ తోటి, అది కూడా చిట్టి ముత్యాలతోటి చాలా బాగుంటుంది. మీ దగ్గర చిట్టి ముత్యాలు లేకపోతే మామూలు సోనా మసూరితో కూడా చేసుకోవచ్చు, బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. కానీ చిట్టి ముత్యాలు అయితే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. నీళ్లు ఉడుకుతున్నాయి, సువాసన బయటకు వచ్చేస్తుంది. ఇందులో మనం నానబెట్టుకున్న మన రైస్, ఏది చిట్టి ముత్యాలతో రైస్. నిజంగా చిట్టి ముత్యాలతో నోరు ఆగదు, అంటే తినేస్తూ ఉంటాం, ఎంత వడ్డించుకుంటే అంత తినేస్తాం. సో కాబట్టి మామూలుగా బాస్మతి రైస్తో మీరు చేస్తే ఒక 1/2 కిలో వేస్తే, ఈ రైస్తో చేస్తే మాత్రం కిలో వేసుకోవాలి, డబల్ తింటారు. సో ఈ రైస్ పొడుగు కూడా అట్లా అవ్వదు, కానీ తింటుంటే మాత్రం ఇంకా ఆగలేం. సో ఒక్కసారి నీళ్లు చూద్దాం. సరిపోయింది, ఉప్పు సరిపోయింది. దీంతోపాటు మళ్ళీ ఆ ఫ్రైడ్ చికెన్ పీస్ మనం వడ్డించుకుంటాం కదా, సో పర్ఫెక్ట్. ఒక్కసారి కలపండి, మూత పెట్టండి. మధ్యలో ఇంకొక 5 నిమిషాలు ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి కలపండి, అంతే. తర్వాత మూత పెట్టేసి కుక్ చేయండి. మీకు చాలా పర్ఫెక్ట్, ఫ్లేవర్ఫుల్, ఎంతో టేస్టీ రైస్ రెడీ అవుతుంది. చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. దీనికోసం చికెన్ పీసెస్, సో ఇలా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. తినడానికి ముఖ్యంగా ఇలా ఉన్నప్పుడు ఆ పీసెస్ బోన్లెస్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే సపరేట్గా కుక్ చేస్తున్నాం. మనం దాంట్లో
చికెన్ వేసి కుక్ చేసేటప్పుడు బోన్తో బాగుంటుంది. సో ఈ చికెన్ పీసెస్ తీసుకొని దీంట్లో చిటికెడు గరం మసాలా, ఇక మసాలాలు అన్నీ వేసుకుంటాము, కానీ ఆ వేసే విధానం చూడండి. కొంచెం పసుపు, అయితే కారం మనకి కొంచెం ఎరుపు రంగు రావడం కోసం ఇందులో నేను వేస్తున్నాను కాశ్మీరీ చిల్లీ పౌడర్. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఘాటు ఉండదు, మనకి డామినేషను మనకి ఈ మిరియాలు ఉండాలి. అందుకని కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకొని దీంట్లో నిమ్మకాయ పిండేసి కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఈ చికెన్ ముక్కలకి చక్కగా పట్టించండి. ఇలా చికెన్కి చక్కగా పట్టించండి. పట్టించి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టించండి. ఈ ముక్కలు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇందులో మీరు కొంచెం నూనె వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకున్నప్పుడు మనకి చికెన్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. ఎందుకో నూనె వేస్తున్నా అంటే తర్వాత కొంచెం మైదా పిండి ఇందులో లైట్గా కలిపేసి మనం ఫ్రై చేసుకుందాం. ముక్కకి మసాలా పట్టినట్టు చాలా బాగుంటుంది. మసాలా అంతా చక్కగా పట్టించాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిపైన వేసేసి కలిపేసుకుందాం. చికెన్ పీసెస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ రైస్ రెడీ అయిన తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకొని దీంతో పాటు వడ్డించుకుంటే అదిరిపోతుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉడుకుతుంది, ఆ నీళ్లు కూడా దగ్గరకు అవుతున్నాయి. ఒక్కసారి ఇలా కలిపేసి ఇప్పుడు స్లో మంటలో మీరు కుక్ చేసుకుంటే మీ రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మన రైస్ ఆహా చూడండి పర్ఫెక్ట్, ఎంతో చిట్టి ముత్యాలంటే అది మరి స్పెషల్. సో మరి మన రైస్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నూనె పెట్టి నూనె వేడి చేసుకొని మన చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ పీసెస్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో ఎక్కువ వేయకూడదు, కొంచెం మైదా పిండి లైట్గా ఇలా వేసుకొని ఈ చికెన్ ముక్కల్ని స్లోగా టాస్ చేసుకోండి. మళ్ళీ మైదా పిండి కనపడకుండా అయ్యేంత వరకు వేసి మరి కొంచెం మైదా పిండి. సో మరీ ఎక్కువ కాకుండా పిండి పడాలి, కానీ అదేదో ముద్దలు అయిపోయేట్టు ఉండకూడదు. కోటింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. నూనె వేడెక్కగానే ఈ చికెన్ పీసెస్ మనం ఫ్రై చేసుకుందాం. నూనె వేడెక్కిన వెంటనే చికెన్ ముక్కలు ఒక్కొక్కటి ఇలా సపరేట్గా వేయండి. అన్ని దీంట్లో ఇలా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మంచి రంగు వచ్చిన తర్వాత దాన్ని కలపండి. వేసిన వెంటనే కొంతమంది ఆ స్పూన్ వేసి కలిపేస్తూ ఉంటారు, అలా కలపకూడదు. మనకి ఆ పీసెస్ మసాలా ఏదైతే ఉందో చక్కగా పట్టుకోవాలి అంటే ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాతే మనం స్పూన్ వేసి కలపచ్చు. ఈ చికెన్ పీసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా కలపండి. ఇప్పుడు మన రైస్ చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్. దీన్ని వడ్డిస్తే నా సామిరంగా అసలు కళ్ళకి విందు, భలే సూపర్గా ఉంటుంది. మరి ఇప్పుడు మన చికెన్ పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. దీన్ని కూడా వడ్డించేద్దాం. దీనికి మసాలా ఎలా పట్టుకొని ఉందో చూడండి. ప్రతి పీసు చక్కగా మసాలా కోటింగ్ తోటి మరి ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నూనెలో నుంచి తీసిన తర్వాత ఒక్క సెకండ్ ఆ ఎక్స్ట్రా నూనెంతా ఇలా పోనీయండి, తర్వాత వేడివేడిగా వడ్డించేసుకోండి. ఇలా ఉందనుకోండి ఇంకేం అక్కర్లేదు జీవితంలో. ఆహా, చికెన్ స్టాక్ తోటి చక్కటి బిర్యానీ రైస్ మన తమిళనాడు స్టైల్లో మనం చేసుకున్నాం. ఫ్రై పీస్ పెప్పర్ చికెన్ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ప్యాన్లో కొంచెం నూనె వేసి గరం మసాలా, యాలకులు, జాపత్రి, నల్ల యాలకులు, మరాఠీ మొగ్గు, లవంగాలు, కావాలంటే దాల్చిన చెక్క కూడా వేసి దాంట్లో కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం షాజీరా, కొంచెం ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అందులో పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొంచెం టమాటాలు కూడా వేసి చికెన్ స్టాక్ ఇందులో వేసి మనం ఉడకనివ్వాలి. మంచి బాయిల్ వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యం కూడా ఇందులో వేసి రైస్ని కుక్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిన తర్వాత పక్కన పెట్టి ఒక బౌల్లో చికెన్ బోన్లెస్ పీస్ తీసుకొని కొంచెం గరం మసాలా, పసుపు, కారం, క్రష్ చేసిన మిరియాలు, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి చక్కగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మైదా పిండి, కొంచెం నూనె కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత వేడి నూనెలో ముక్కలు ఫ్రై చేసుకొని వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకుంటే ఈ ఫ్రై పీస్ పెప్పర్ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది.